అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. నాకు ఈ సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళి వీడియో తీయడం అది మర్చిపోతుంది అనమాట. అలవాటు లేక ఇప్పుడు అలవాటు చేసుకోవాలి కంపల్సరీగా. మీకు చూపించాలి కదా మరి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది. నేనైతే జావేద్ హబీబ్కి వెళ్ళాను అనమాట హెయిర్ కట్ చేయించుకోవడానికి. అది నా ఒపీనియన్ కాదు, మా అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదు. హెయిర్ చాలా లుక్ అంతా మారిపోయింది, పీచ్లా తయారైంది అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ కూడా అవును సరిగ్గా లేదు చేయించుకోనరా బాగాలేదు అన్నారు. అందుకని ఇంకా జావేద్ హబీబ్కి వెళ్ళానమాట. మేము ఎప్పుడు కూడా జావేద్ హబీబ్లోనే చేయించుకుంటాం అనమాట. అలా అని చెప్పి నేను ప్రతిసారి చేయించుకోను, ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ చేయించుకుంటాను. హెయిర్ కటింగ్ కానీ హెడ్ మసాజ్ కానీ చేయించుకుంటే హాయిగా నిద్ర వస్తూ ఉంటుంది కదా. నా పరిస్థితి అదే, చూసారా ఎలా ఉందో నా పరిస్థితి. అంతేకాకుండా కర్ల్స్ తీసేటప్పుడు కూడా గ్రిప్ గురించి లాగి ఇలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉందో. కానీ నాకేమో అది ఒక రకమైన పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంది అనమాట. నెక్ ఇట్లా నొప్పిగా అనిపిస్తూ ఉంది. అసలు మొత్తం నెక్ అంతా పట్టేసేటట్టు అయ్యింది నాకైతే. అంటే అంత రెగ్యులర్గా చేయించుకోను కదా, అందుకని. మీకు అలానే అనిపిస్తూ ఉంటుందా? కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, నా రియాక్షన్స్ చూడాలి కదా మరి మీరు. ఫైనల్ లుక్ కూడా చూసి ఎలా ఉంది అనేది చెప్పండి.